హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ నేను శ్రీమద్దేవి భాగవతంలోని ద్వితీయ అధ్యాయమును వివరించిపోతున్నాను. ముందుగా గణపతిని ప్రార్థిద్దాము. ఓం గం గణపతియే నమః. అమ్మవారిని ప్రార్థిద్దాము. నమస్తే శరణ్యే శివే తానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తాన్నే తాహి దుర్గే నమస్తుభ్యం అమ్మ. శివాయ నమః. శ్రీమాత్రే నమః. దేవి భాగవత మహత్య ప్రసంగమునందు శ్రీకృష్ణుడు జాంబవంతుని వద్దకు చేరుట, శమంతకమణిని పొంది జాంబవతిని వివాహమాడుట, ద్వారకకు తిరిగి వెళ్ళుట. ఈ కథను మనము తెలుసుకుందాము. ఇప్పుడు ఋషులు అడిగిరి, మహాబుద్ధిశాలివగు సూత మహర్షి భాగ్యశాలియగు వసుదేవుడు పుత్రునెట్లు పొందెను? భగవంతుడగు శ్రీకృష్ణుడు తిరిగి తిరిగి ప్రసేనుని ఎందుకు వెతికెను? ఎచట వెతికెను? శ్రీమద్దేవి భాగవత కథను వసుదేవుడు ఎట్లు వినెను? దానికి వ్యక్త ఎవరు? దయచేసి ఈ విషయమును తెలుపుడు. సూతుడు నుడివెను. భోజవంశమునకు చెందిన రాజకు శత్రాజిత్తు ద్వారకా నగరం నందు సుఖముగా నివసించుచుండెను. ఆయన సదా సూర్య భగవాన్ని ఆరాధించుచుండెను. భగవంతుడగు సూర్యుడు శత్రాజిత్తు భక్తికి మిగుల ప్రసన్నుడయ్యను. తన లోకమును దర్శించు సౌభాగ్యమును అతను కలగచేసెను. దానికి తోడు శమంతకమను పేరు గల మణి నొసగను. శత్రాజిత్తు ఆ మణిని తన కంఠమున ధరించి ద్వారకకు వచ్చెను. ఆ మణి మిగుల ప్రకాశించుచుండెను. అతన్ని చూసి పురజనులు అతడు స్వయముగా సూర్యనారాయణుడే అని తలంచిరి. అందువలన సుధర్మ సభయందు ఆసీనుడై ఉన్న భగవంతుడగు శ్రీకృష్ణుని దగ్గరకు వారు వచ్చి ఆ స్వామితో ఇట్లు నుడివెరిరి, జగత్ప్రభు, అదుగో సూర్యనారాయణుడు వచ్చుచున్నాడు అని పలికిరి. అది వినిన శ్రీకృష్ణ భగవాన్ని ముఖమునందు చిరునవ్వు తొణికిసలాడెను. అప్పుడు ఆ స్వామి, బాలకులారా, ఇతడు సూర్యుడు కాదు, శమంతకమణిని ధరించి శత్రాజిత్తు వచ్చుచున్నాడు. ఆ మణి తన వెలుగును సర్వత్రా వ్యాపింపచేయుచున్నది. సూర్యుడు అతనికి ఈ మణి నొసగను అని స్వామి పలికెను. తదనంతరము శత్రాజిత్తు బ్రాహ్మణులు పిలిపించి వారితో స్వస్తి పుణ్యాహవచనమును చేయించెను. ఆ మణిని తన భవనమునందు స్థాపించెను. మణిని పూజించెను. తదుపరి అది ప్రతిదినము ఎచటి నుండినను 8 బారుల బంగారము నొసగుచుండెను. అది ఉన్న చోట మహామారి కానీ, కరువు కాటకములు కానీ, ఉపద్రవములు, భయము కానీ నిలువచాలవు. శత్రాజిత్తునకు ప్రసేనుడను ఒక సోదరుడుండెను. అతడికి ఒకసారి ఆ మణిని కంఠమున ధరించి గుర్రమును అధిరోహించి వేట కొరకు అడవికి వెళ్ళెను. అచట అతనికి ఒక సింహము చూచెను. అది గుర్రముతో కూడా అతన్ని చంపి మణిని తీసుకొని వెళ్ళెను. భల్లూకపతియకు జాంబవంతుడు మిగుల బలశాలి. సింహము దగ్గర ఉన్న మణిని అతడు చూచెను. వెంటనే పర్వత బిలము ద్వారము దగ్గరనే సింహమును చంపి ఆ మణిని తీసుకొనెను. దానిని తన పుత్రునికి ఆట వస్తువుగా నొసగెను. బాలుడు కూడా ఆ ప్రకాశించు మణిని తీసుకొని ఆడుకొనసాగెను. ప్రసేనుడు తిరిగి రాకపోవుటచే శత్రాజిత్తునకు మిగుల దుఃఖము కలిగెను. మణిని చేజిక్కించుకొనవలనను కోరికతో ఎవరైనను ప్రసేనుని హతమార్చి ఉండవచ్చును అని తలంచెను. శ్రీకృష్ణునకు మణిని పొందవలనను ఆసక్తి ఉండెను. ఏది ఎట్లయినను శ్రీకృష్ణుడే ప్రసేనుని చంపి ఉండవచ్చునను అని ద్వారకా నగర ప్రజలందు ఈ వదంతి వ్యాపించెను. ఈ మాటలు కృష్ణ భగవాని చెవిలో కూడా పడెను. అప్పుడు ఆ స్వామి తన మీద మోపబడిన కలంకమును తొలగించుకొనుటకు కొంతమంది పురజనులతో కూడి ఆ మణిని వెతుకుటకు బయలుదేరెను. వారు ఒక వనమునకు చేరుకొనిరి. ఆ వనమునందు ఒక చోట ఒక సింహము చేత చంపబడిన ప్రసేనుని వారు చూచిరి. రక్తము గుర్తులున్న మార్గమునందు సింహము వెదుకుచూ ముందుకు సాగిరి. ఒక గుహ ద్వారము వద్ద మరణించిన సింహము వారికి కనిపించెను. అప్పుడు శ్రీకృష్ణుడు కృపాపరవశుడై పురవాసులతో ఇట్లు పలికెను, మీరందరూ నేను తిరిగి వచ్చున్నంత వరకు ఇచ్చటనే ఉండు. మణిని తీసుకొని వెళ్ళిన వాని గురించి తెలుసుకుంటకు నేను ఈ గుహలోనికి వెళ్ళుచున్నాను అని ఆ స్వామి వారితో నుడివెడెను. ఆ స్వామి ఆజ్ఞను శిరసావహించి వారందరూ అచటనే ఉండిరి. శ్రీకృష్ణ భగవానుడు గుహమునందు ప్రవేశించి కొంత దూరము వెళ్ళి జాంబవంతుడున్న స్థలమును కనుగొనెను. భల్లూకపతి యొక్క బాలకుడు మణిని పట్టుకొని ఉండగా ఆ స్వామి చూచెను. ఆయన మణిని లాగుకొని ప్రయత్నము చేసెను. ఇంతలో ఆ బాలకుని పెంపుడు తల్లి భయంకర శబ్దముతో గర్జించన ఆరంభించెను. ఆమె అరుపును విని వెంటనే జాంబవంతుడు అచటకు వచ్చెను. శ్రీకృష్ణునితో అతనికి యుద్ధము ప్రారంభమయ్యెను. రాత్రింబవలు ఎడతెగకుండా యుద్ధం
సమరము జరుగుచుండెను. 27 దినముల వరకు ఇరువురుకును భయంకర యుద్ధము జరిగెను. అచట ద్వారకా నగర వాసులు భగవంతుడగు శ్రీకృష్ణుని కొరకు బిలద్వారము దగ్గర 12 దినములు నిరీక్షించిరి. తదుపరి భయంతో తమ తమ గృహములకు తిరిగి వెళ్ళిపోయిరి. గృహములకు వెళ్ళి మొదటి నుండి అప్పటి వరకు జరిగిన వృత్తాంతమును అంతయు అందరికీ చెప్పి వినిపించిరి. దానిని విని అందరికీ బాధ కలిగెను. ఇప్పుడు వారందరూ శత్రాజిత్తును నిందించసాగిరి. మహానుభావుడగు వసుదేవునికి కూడా తన కుమారుని ఈ దుఃఖపు ఘాతి తెలిసెను. పరివారంతో కూడా అతడు దుఃఖసారమును మునిగెను. ఇప్పుడు నాకెవరు శుభమును చేకూర్చెదరు అని మహారాజు అనేక విధములా వాపోవుచుండెను. దుఃఖ అంతరంగములు అతని మనసును లేచుచుండెను. ఇంతలో దేవర్షియగు నారదుడు బ్రహ్మలోకము నుండి అచటకు వచ్చెను. వసుదేవుడు మహర్షికి స్వాగతము పలికి నమస్కరించెను. సముచితంగా పూజించెను. నారదుడు బుద్ధిమంతులకు వసుదేవుని కుశల సమాచారం అడిగెను. మీరెందుకు చింతించుచున్నారు? దీనికి గల కారణమును తెలుపుడు అని నారదుడు అడిగెను. వసుదేవుడు బదులు పలికెను. నా ప్రియపుత్రుడగు శ్రీకృష్ణుడు ప్రసేనుని వెదుకుటకై కొంతమంది పురజనులతో కూడి వనమునకు వెళ్ళెను. అచట మరణించి ఉన్న ప్రసేనును చూచెను. ప్రసేనును చంపిన సింహము కూడా ఆ బిలద్వారము వద్ద చచ్చిపడి ఉండుటను గమనించెను. అప్పుడు పురజనులను అచటనే నిలిపి తాను మాత్రమే గృహలోనికి ప్రవేశించెను. మునీంద్ర, చాలా దినములు గడిచిపోయెను. నా కుమారుడు ఇంకను తిరిగి రాలేదు. దీనివల్ల నేను చింతించుచున్నాను. నా కుమారుడు వెంటనే తిరిగి వచ్చుటకు ఏదైనా ఉపాయం దయచేసి తెలుపుడు. నారదుడు చెప్పెను. యతిశ్రేష్ఠ, నీ పుత్రుని పొందుటకు అంబికాదేవిని ఆరాధించుము. ఆ దేవిని పూజించుట వలన నీకు శీఘ్రముగా శ్రేయస్సు చేకూరును. వసుదేవుడు అడిగాను. దేవర్షి, ఆ అంబికాదేవి ఎవరు? ఆమె మహిమ ఎట్టిది? ఆమెనెట్లు పూజించవలను? స్వామి, దయతో దీన్ని తెలుపుడు. నారదుడు తెలిపాను. మహానుభావ వసుదేవ, అంబికాదేవి యొక్క సంపూర్ణ మహత్యమును ఎవరనూ విశదముగా చెప్పలేరు. నేను సంక్షిప్తంగా నుడివెడదను వినుము. పూజురాలగు అంబిక సత్యస్వరూపిణి, సచ్చిత్ ఆనందములతో కూడినది. ఆ తల్లి శ్రీ విగ్రహము. ఆమె అందరికంటే శ్రేష్ఠురాలు. ఈ చరాచర జగత్తు ఆమె వలనే నిలిచి ఉన్నది. ఆ దేవుని ఆరాధించిన ప్రభావం చేతనే బ్రహ్మ ఈ చరాచర జగత్తును సృష్టించెను. మధుకైటబుల చేత భయభీతుడై పితామహుడు ఆ దేవుని స్తుతించెను. అప్పుడు ఆయన భయము నుండి ముక్తుడయ్యను. ఆమె కృప వలనే విష్ణు భగవానుడు జగత్తును సంరక్షింపగలుగుచున్నాడు. భగవంతుడకు రుద్రుని మీద ఆమె కృపాదృష్టి ప్రసరించెను. అప్పుడు ఆ స్వామి సృష్టిని సంహరించుటలో సఫలుడు కాగలిగెను. ఆమెయే సంసార బంధమునకు కారణము. విముక్తి కలిగించుట కూడా ఆమె పనియే. ఆ దేవి పరమావిద్య స్వరూపిణి, సకల శక్తిమంతులైన వారిని కూడా శాసించును. నవరాత్రి విధానముతో భగవతి అగు ఆ జగదంబికను పూజించి 9 దినముల్లో శ్రీమద్దేవి భాగవత పురాణమును వినుము. ఆ పురాణమును వినుట చేత శీఘ్రముగా నీ పుత్రుడు తిరిగి వచ్చును. ఈ పురాణమును చదువు వారికి, వినుడు వారికి భుక్తి ముక్తులు లభింపగలవు. ఇట్లు మునివరుడకు నారదుడు చెప్పగా వసుదేవుడు ఆయన చరణములకు ప్రణమిల్లెను. ఆనందమును వెళ్ళబుచ్చుచు ఇట్లు పలికెను. వసుదేవుడు నుడివెన్ను. స్వామి, మీరు చెప్పుట వలన భగవతి జగదంబిక కృపాప్రసాదము సిద్ధించు నా పూర్వ ప్రసంగము జ్ఞాపకము వచ్చినది. దాన్ని తెలిపదను వినుడు. ఇది పూర్వపు విషయము. దేవకి యొక్క 8వ గర్భము వలన కంసుడు మరణించును అని ఆకాశవాణి వలన కంసుడు వినెను. పాపియగు కంసుడు భయముతో సభయందు నన్ను పట్టుకొనెను. నా భార్యయగు దేవకితో పాటు నన్నును కారాగారం నందు ఉంచెను. దురాత్ముడగు వాడు పిల్లలు పుట్టగానే వారిని చంపుచుండెను. కంసుని చేతులలో నా 6 బాలురు మృతి చెందిరి. దేవకి అంతఃకరణమున శోకసాగరమును పెళ్ళుబీకెను. అప్పుడు నేను నా భార్యయు రాత్రింబవలు దుఃఖించుచుంటిమి. నేను మునివరుడగు గర్గుని పిలిపించి తిని ఆయన చరణములకు ప్రణమిల్లి తిని పూజించి ప్రార్థించి తిని పుత్రుని పొందు కోరికను తెలిపి దేవకి యొక్క కష్టమయ గాథను వినిపించి తిని. భగవన్, మీరు కరుణా సముద్రులు యాదవులు మీతో దీక్షను పొందిరి. మునీంద్ర, దీర్ఘాయువు గల పుత్రుని పొందుటకు దయచేసి సాధనమును తెలుపుడని ప్రార్థించి తిని. అప్పుడు దయానిధియకు గర్గుడు ప్రసన్నుడై నాతో ఇట్లు పలికెను. గర్గుడు నుడివెన్ను. భాగ్యశాలియకు వసుదేవ, దీర్ఘజీవియకు పుత్రుని పొందుటకు ఉపాయమును తెలిపెదను వినుము. లోకమాతయకు దుర్గాదేవి భక్తుల దుఃఖమును దూరము చేయును. ఆ దేవి కళ్యాణ స్వరూపిణి. ఆమెను ఆరాధింపుము. ఆ దేవి కృప వలన వెంటనే నీకు ప్రయోజనము చేకూరును. ఆమెను ఉపాసించుట వలన సకల జనుల కోరికలు సిద్ధించును. భగవతి దుర్గయందు భక్తి కుదురుకొనిన మానవులకు ఈ జగత్తులో దుర్భమనేదే ఉండదు. ముని ఇట్లు పలకగా పతిపత్నుల
అగు ఈ ఇరువురు హృదయముల యందు అంతులేని ఆనందము కలిగెను. నేను మిక్కిలి భక్తితో వారికి ప్రణమిలి చేతులు జోడించి పలికితిని, భగవాన్ మీరు పరమాదయాళులు, నన్ను కరుణించి మీరు మధురానగరము నందే ఉండి నా కొరకు భగవతి జగదంబికను ఆరాధింప నారంభింపుడు. ధీమంతుడా, నేను కంసుని వద్ద బంధింపబడితిని, ఇప్పుడు నేనేమీ చేయలేని స్థితిలో ఉన్నాను. అందువలన మీరే దుస్తరమైన ఈ దుఃఖసాగరము నుండి నన్ను ఉద్ధరింపదయచూపుడు. నేనెట్లు పలుకుగా మునివరుడగు గర్గుడు ప్రసన్నుడై పలికెను, వసుదేవా, నీవు నాకు మిగుల ప్రేమపాత్రుడవు, నేను నీకు శుభమును చేకూర్చుటకు తప్పక ప్రయత్నించుదను అని నేను భక్తితో ప్రార్థింపగా, మునివరుడగు గర్గుడు భగవతి జగదంబికను ఆరాధించుటకు కొందరు బ్రాహ్మణులను వెంట నిండుకొని వింధ్యా పర్వతమునకు వెళ్ళెను. అచటకు వెళ్ళి భక్తుల మనోరథములను నెరవేర్చు జగన్మాత జపమునందు తపమునందు లీనమై ఆ తల్లిని ఆరాధింపసాగెను. అనుష్ఠానము సమాప్తమగుటతోడనే ఆకాశవాణి ఇట్లు పలికెను, మునివేంద్ర, నేను ప్రసన్నురాలైతిని, నీ కార్యము అవశ్యము సిద్ధించును. భూభారమును తొలగించుటకు నేను విష్ణుదేవుని ఆదేశించి తిని. వసుదేవుని ఇంట దేవకీ గర్భమునందు ఆయన తన అంశావతారమును గ్రహించును. ఆ స్వామి అవతరించుతోనే వసుదేవుడు కంసుని వలన భయముతో ఆ బాలుని తీసుకొని గోకులమునందు నందుని ఇంటికి చేర్చును. యశోద ఇంట ప్రకటితమైన కన్యని తీసుకొని వచ్చి తన దగ్గరకు వచ్చిన కంసునికిచ్చును. కంసుడు ఆ బాలికను భూమి మీద విసిరికొట్టును. ఇంతలో ఆ కన్య అతని చేతి నుండి జారిపోవును. ఆమె అత్యంత సౌందర్యవతిగా మారిపోవును. నా అంశరూప శరీరమును ధరించి ఆమె వింధ్యగిరి మీదకు వెళ్ళి లోక కళ్యాణం నందు నిమగ్నురాలగును. ఇట్లు ఆకాశవాణి విని మునివరుడగు గర్గుడు భగవతి జగదంబికకు ప్రణామం చేసెను. మిగుల ప్రసన్నుడై మధురానగరమును చేరెను. నేను అతని నోటి నుండి దేవి ఇచ్చిన వరమును వింటిని. వినుటతోడనే పతిపత్నులకు మా ఇరువురకు గొప్ప ఆనందము కలిగిను. నా హృదయమునందు ఆనంద సాగరమే పెళ్ళుబీకెను. అప్పటి నుండే భగవతి జగదంబ యొక్క ఉత్తమ మహత్యం నేను తెలుసుకుంటుని. దేవర్షి, నేను మీ ముఖారవిందం నుండి ఆ మహత్యమును వినుచున్నాను కనుక ప్రభు నన్ను కరుణించి మీరే దేవి భాగవతమును వినిపింపుడు. మీరు దయాసాగరులు. నా సౌభాగ్య వంశమున మీరిచుటికి తెంచిరి. వసుదేవుని మాటలను విని నారదు ప్రసన్నుడయ్యను. శుభదినమునందు శుభ నక్షత్ర సమయమున ఆయన కథను ప్రారంభించెను. కథ నిర్విఘ్నముగా సమాప్తమగుటకు అనేక మంది బ్రాహ్మణులు నవార్ణవ జపమును చేయసాగిరి. కొందరు బ్రాహ్మణులు మార్కండేయ పురాణం నందు చెప్పిన దుర్గా సప్తశతిని పఠింపసాగిరి. నారదుడు ప్రథమ స్కందం నుండి కథను ప్రారంభించెను. వసుదేవుడు భక్తితో వినుచుండెను. 9వ దినము కథా ప్రసంగము సమాప్తమయ్యను. భాగ్యశాలియకు వసుదేవుడు ప్రసన్నుడై పుస్తకమునకు కథావాచకునకు పూజలు సలిపెను. ఆ సమయమున శ్రీకృష్ణుడు జాంబవంతునకు పర్వత బిలమునందు యుద్ధము జరుగుచుండెను. తదుపరి భగవానుడకు శ్రీకృష్ణుని ముష్టిఘాతములతో జాంబవంతుడు గాయపడెను. అతని దేహము రక్తసిక్తమయ్యను. స్పృహ రాగానే అతడు భగవంతుడకు శ్రీకృష్ణుని చరణములకు తలవంచి నమస్కరించెను. తన అపార శ్రద్ధను ప్రదర్శించుతూ తన అపరాధమును క్షమించమని ప్రార్థించెను. ప్రభు, నేను మిమ్మల్ని గుర్తించి తిని. మీరే రాఘవేంద్రుడు, భగవంతుడకు శ్రీరామచంద్రుడు. మీ క్రోధముతో సముద్రము అల్లకల్లోలమై క్షోభించెను. లంకా రూపము మారిపోయెను. సపరివారముగా రావణుడు మృత్యువును పొందెను. భగవాన్ మీరే శ్రీకృష్ణుడి రూపంలో అవతరించిరి. నా దౌష్టమును క్షమింపుడు. నేను అన్ని విధములా మీ సేవకుడును. సముచితమైన ఆజ్ఞనొతికి నన్ను కరుణింపుడు. జాంబవంతుని మాటలను విని జగత్ప్రభువకు భగవంతులకు శ్రీకృష్ణుడు నుడివెను. భల్లూకు రాజా, మేము మణికొరకు గుహమయందు ప్రవేశించితిమి. అది విని వృక్షరాజకు జాంబవంతుడు మిగుల ప్రేమతో ఆ స్వామిని పూజించెను. తన పుత్రికా మణియకు జాంబవతిని శ్రీకృష్ణునికి వివాహము గావించెను. మణిని కూడా ఆ స్వామికి సమర్పించెను. అప్పుడు శ్రీకృష్ణుడు జాంబవతిని పత్నిగా స్వీకరించి మణిని కంఠమును ధరించెను. జాంబవంతునితో సెలవు కైకొని ద్వారకముకు బయలుదేరెను. అదే దినమున దేవి భాగవత కథ సమాప్తమయ్యను. ఉదార బుద్ధియకు వసుదేవుడు బ్రాహ్మణులకు భోజనములు పెట్టి భూరి దక్షిణలతో సత్కరించెను. విప్రగణములు ఆశీర్వదించుచుండగా శ్రీకృష్ణుడు మణిని ధరించి పత్ని సహితుడయి అచటికే తెంచెను. భార్య సహితుడైన శ్రీకృష్ణుని రాకను చూసి అచటున్న వసుదేవాదుల నేత్రముల నుండి ఆనంద బాష్పములు రాలసాగెను. హృదయముల యందు ఆనందము వరద వలె ఉప్పొంగుచుండెను. తదనంతరము దేవర్షియగు నారదుడు శ్రీకృష్ణుని రాకతో మిగుల ఆనందించి ఆ స్వామి మరియు వసుదేవుని ఆజ్ఞతో తిరిగి బ్రహ్మసభకు వెళ్ళిపోయెను.
దేవి యొక్క ప్రభావన శ్రీకృష్ణుని చరిత్ర యందు నీలాపనింద తొలగిపోయెను. శుద్ధ చిత్తులై నిర్మల భక్తిభావంతో దీనిని వినిన వారు, చదివిన వారు సంపూర్ణ సుఖములను పొందుదురు. వారి కోరిక ఏదైనాను ఈ జగత్తునందు అసంపూర్ణముగా ఉండదు. చివరకు వారు జనన మరణముల రాకపోకముల నుండి ముక్తులగుదురు. 2వ అధ్యాయము సమాప్తం అండి. దేవి భాగవతం నందలి 2వ అధ్యాయము సమాప్తమైనది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోమని నా ప్రార్థన అండి. మరిన్ని ఈ దేవి భాగవత కథల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.